పాకిస్తాన్ ఇండియా రౌండ్ అప్ చేస్తోంది. పాక్ లో ఉన్న ఉగ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలించడానికి మొదటి అధ్యాయం స్టార్ట్ అయిపోయింది. ఇందులో భాగంగా నియంత్రణ రేఖ దగ్గర హై అలర్ట్ కొనసాగుతోంది. సముద్రం దగ్గర యుద్ధ ట్యాంకులు మోహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు ఊహించని శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అంటే త్వరలోనే పెద్ద యాక్షన్ జరగబోతోందని ఒక స్పష్టమైన సంకేతం కూడా ఇచ్చేశారు ప్రధాని మోదీ. మోదీ వార్నింగ్ లో పాక్ లో గుబులు మొదలైపోయింది. అక్కడి పాలకులకు భయం పట్టేసుకుంది. ప్రస్తుతం ప్రధాని జలఖడ్గానికి మాత్రమే దిగారు. ఎస్, జలఖడ్గాన్ని మాత్రమే ప్రయోగించారు. అదే యుద్ధం వస్తే పాక్ విధ్వంసం తప్పదు. ప్రస్తుతానికి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల కమాండ్ సెంటర్స్ ను ఇండియా టార్గెట్ చేసింది. మరి అవి ఎక్కడున్నాయో డీటెయిల్ గా టీవీ మీకు చూపిస్తోంది. లెట్స్ హావ్ ఎ లుక్. ఎస్, లష్కర్-ఏ-తోయిబా ప్రధాన కార్యాలయం మురిద్కేలో ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం కూడా బహవల్పూర్ లో ఉంది. అండ్ హర్కతుల్ ముజాహిదీన్ అనే కార్యాలయం, దీని ప్రధాన కార్యాలయం ముజఫరాబాద్ లో ఉంది. అండ్ అదేవిధంగా అల్ బదర్, ఇది ఈ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం కోట్లీలో ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ టిఆర్ఎఫ్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్, దీని ప్రధాన కార్యాలయం ముజఫరాబాద్ లో ఉంది. అండ్ అదేవిధంగా లష్కర్-ఏ-ఇస్లాం ప్రధాన కార్యాలయం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉంది. ఒకవైపు శ్రీనగర్, అనంతనాగ్, పుల్వామా, పహల్గాం, షోపియాన్, కుల్గాం, కుప్వారా, జన్వోరా, బందిపోరా, ట్రాల్లో ఆపరేషన్ ఆల్ అవుట్ కొనసాగుతోంది. మరోవైపు 10 మంది ఉగ్రవాదుల ఇళ్లు ఇప్పటికే నేలమట్టమైపోయాయి. ఇప్పటికే 14 మంది ఉగ్ర జాబితా ప్రకటించిన భారత్ టార్గెట్ ముందుగా సాగుతోంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని కూడా మీరు చూస్తున్నారు.